ఇలా చూడు నాయన, ఈ వార్త పక్కన పెడదాం. ఈ అబ్బో మాట ఇస్తున్నా తుమ్మిడిగడ్డి వద్ద ప్రాజెక్టు కడతలట. తుమ్మిడిగడ్డి వద్ద ప్రాజెక్టు కడతలంట. ఎవరు? మా అన్న అమరావతి పులి. నల్లమల్ల అడవులోకి వెళ్ళి తొక్కుకుంటున్న మునగాడు మా అన్న. అసలు మునగాడు కాబట్టి మరి తుమ్మిడిగడ్డి దగ్గర కడతలాడు. ఇప్పుడు అంటే 160 టీఎంసీలు ముఖ్యం, 650 టీఎంసీలు అవసరం లేదని అన్న డిసైడ్ చేసింది. ఎందుకంటే మన 80,000 పుస్తకాలు చదవలే, మన దమాకు బిఏ చదివింది, గుడంబా సెంటర్తో సోపత్ చేసింది, ముఖ్యమంత్రి అయింది మంది నుంచి. ఇటువంటి మనగాలం కాబట్టి మరి తుమ్మిడిగడ్డికి అడగాల్సిందే. మరి నాకు డౌట్ రేవంతన్న, అవతల 3 ఏళ్ళకి వచ్చిండు ప్రాజెక్టు, 1,00,000 కోట్ల ప్రాజెక్టుకి వచ్చిండు. ఓకే, ప్రజలు ఏమంటారు అంటే నీ దమాకుతోని, నీ తెలివితోని, నీ మంత్రుల తెలివితోని గత 21 నెలలకి వెళ్ళి తట్టడి మధ్యలో ఏ ప్రాజెక్టులా ఇసవంటి మనగాడు మరి తుమ్మిడిగడ్డి అని ఒక ప్రాజెక్టే కడతా అంటే ఉనియామా గూజ ఉన్నది వీకలేనా అంటే ఏట ఉన్నది వీక్తాను వేదంటే మరి నీయాస వంటి అంటారన్నా. నా డబ్బులు చెప్తాను, ఫస్ట్ గూజ ఉన్నది వీకాలి కదేమన్నా, గూజ ఉన్నదంటే వీక్తే తర్వాత ఏటే ఉన్నది వీకోవచ్చు. 2 పిల్లలు రిపేర్ చేస్తాను చెదగా నువ్వు ప్రాజెక్టు కడతావని మేము ఇంకా మూసుకున్నా వాళ్ళ ఈ సక్కదనంలో మా అన్నవాడ. ఇంకా చూడరా ఇంకో పెద్ద విషయం, మా ఆయన అంటే తగ్గే ఉండదు, పుష్పరాజు కంటే డేంజర్గా. ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం. సీఎం రేవంత్ ఏం చేస్తాడు? పోతిరెడ్డి పాటు పొక్కగొట్టి ఆడంగ వయస్సు రాజశేఖర్ తోడుకొని పోతే నేను సభ వేయరు, ఆయన కోసం సభ వేయరు. ఎస్ఎల్బిసి అంటే పూర్తి చేస్తారట. ఎవరు? గుడంబా సెంటర్లో సోపతి, సెట్టు గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయిన సోపతి, తలకాయకు తిక్కలోకి రుమాలు కట్టుకున్నాడు ఆయన, నీళ్లు వాటర్ కలిసేట, వీళ్ళందరూ కలిసేట మా నల్లగొండ బిడ్డలకు, మా మహబూబ్నగర్ బిడ్డలకంట ఎస్ఎల్బిసి నుంచి నీళ్ళు ఇస్తారట. ఎస్ఎల్బిసి నుంచి. ఓయమ్మ, ఇది చిన్న సన్నది ఏం కదా ముచ్చడు. రేవంత్ అన్న, ప్రజలు చిన్న ప్రశ్న అడుగుతురే, ఎస్ఎల్బిసి నుంచి నీకు అంత తెలివి ఉంది అనుకుందాం, జరిసేపు అనుకుందాం. ఎస్ఎల్బిసి తోడతావు అనుకుందాం, పొక్క కొడతావు, వాళ్ళకెళ్ళి ఆ 10 కిలోమీటర్ సాఫ్ చేస్తావు, రేపు 2028లో రోజుకి 20 టీఎంసీలు కుదుతావు అనుకుందాం పో ఎస్ఎల్బిసిలా అనుకుందాం జరిసేపు. మరి 6 నెలలుగా వస్తుంది అనుకుంటా కదనే. ఒక ఆయన మన మంత్రి ఉండు కదా, ఐన్స్టీన్ కంటే తెలివి ఎక్కువ ఉన్న మన ఉత్తమన్న, ఐన్స్టీన్ తెలివి కూడా మనకి అని చెప్పి బిర్రు కడుకున్నాడు, తెలివి ఎక్కువ అవుతుంది అని తలకాయకు. మరి అసలు ఉత్తమన్న ఈ 6 నెలలకి వెళ్ళి సచ్చిన సేవలను తీయలేకపోయింది కదా ఎస్ఎల్బిసిలా. సచ్చిన సేవలను 6 నెలలు అవుతుంది ఇప్పటికి, సచ్చిన సేవలను తీయలేదా అంటే ఇక మళ్ళా అట్లా మాట త్యాగటి లక్ష్మీనరసింహస్వామి కొట్టేస్తా, జూబిలీస్ పెద్ద కొట్టేస్తా, సమ్మక్క సారక్క మీద కొట్టేస్తా, ఏడవారు రాజన్న మీద కొట్టేస్తా, ఇగురు పెట్టిన రైతు రుణం అవి ఇంకా కట్టిన ఇది కూడా అవుతాయి మన బతుకు. అన్ని ఇది ఇగ్గించినాం కానీ ఇది ఇగ్గిస్తాం. ఇంకా ఎస్ఎల్బిసి పూర్తి చేస్తారట. అమ్ము ఫస్ట్ చచ్చిపోయిన వాళ్ళు పాపం దిగి అలా బొక్కలన్నీ ఉన్నాయి, వాళ్ళ బొక్కలన్న 6 నెలలు అవుతుంది, కులిపోవచ్చు వాటికి. ఈ శరప్ప అడిగాను చెప్తానికన్నా సిగ్గు లేకపోతే మాకు ఇంటానికన్నా ఉండాలిగా. రాహుల్ని ప్రధాని చేయడం మన బాధ్యత, పప్పుని ప్రధానమంత్రి చేయడం మన బాధ్యత అంట. అంటే నరేంద్ర మోదీ గారి తల్లిని ఉద్దేశించి, రాజకీయాలకు సంబంధం లేని ఆ మాతృమూర్తిని ఉద్దేశించి ఏది పడితే అది మాట్లాడే మునగానంట ప్రధానమంత్రిని చేయాలట. అంతే కదా, ఇక సోషల్ మీడియా వీడియోలు వైరల్ అవుతాయి. నరేంద్ర మోదీ గారు భావోద్వేగానికి గురై నిన్న మాట్లాడారు. అసలు మునగానంటే ప్రధానమంత్రి చేసి దేశాన్ని నాశనం అంటే చేయరు మరి తప్పదు. అధికారం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు, పోగానే మాయమవుతారు. ఈ తరానికి ఒకే వైఎస్ఆర్, ఒకే కేవీపీ. ఆహా అవునే, మరి నిమ్మలంగా పోరాదు, ఉమ్మడి ఏపీ చేద్దాం పట్రా. అది మనకెందుకు? మనం తెలంగాణ రాకముందుకు తెలంగాణ ద్రోవుల చరిత్రను, తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ ద్రోవుల చరిత్రను. ఆనాడు టీడీపీ, పోకముందు కూడా టీడీపీ, వచ్చినా కూడా టీడీపీ. ఆంధ్రలో మోసేదిని లాగి మన ఎమ్మెల్యేలు ఆయన బతుకులు కాబట్టి మన కాంగ్రెస్ ఉన్నది అంతే, మనవులు అంతే. ఒక ఆయన వైఎస్ రాజశేఖర్ సంకలన నాకి, ఒకలేమో చంద్రబాబు నాయుడు సంకలన నాకి బతికినాం కాబట్టి మరి బరాబరుగా వైఎస్ఆర్ లేపాల్సిందే. సెప్టెంబర్ 3 అంటే ఆయన చనిపోయిన రోజు అనుకుంటా, నాకు తెలిసి ఎప్పుడో 9వ తారీఖు చచ్చిపోయిన ఆయన. అని ఇంకా వైఎస్ రాజశేఖర్ ప్రేమ పోతలేదు. ఎందుకంటే మనం ఆంధ్రోలకు మోసేదిని లాగి ఆడంగా పోతిరెడ్డి పాడు పొగగొట్టించి ఒకడ నాగార్జున కుడికాలో పొగగొట్టుకొని తోడుకోయిన దేవుడు కాబట్టి రాజా అనే పేరు రాజానేనా రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ నీళ్లు ఆంధ్రోడికి దోసుకపోయింది కాబట్టి అసలు మేధావి గురించి మనం బరాబరుగా మాట్లాడాలి.
తెలంగాణకు అన్యాయం చేసిన గురించి, తెలంగాణను మోసం చేసిన గురించి తెలంగాణలో సభలు పెట్టాలి. మనకున్న అది జనాలకు సోయి ఉంటే తెలంగాణ ద్రోహులను ముఖ్యమంత్రిని చేస్తే మరి తెలంగాణ ద్రోహుల గురించే సభలు పెడతారు. కాంగ్రెస్ అంటే తెలంగాణ ద్రోహులే కానీ తెలియదా? ఇంకేంది వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో కామెంట్స్ రైట్ శబాష్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంత పొడుగు లేపిరన్న, ఎందుకంటే మా బట్టి అన్న వైఎస్ రాజశేఖర సంఖ్య నాయకులనే వెంకటన్న, ఉత్తమ్ అన్న, ఇంకా పేరేం పేరు జాన్ అన్న, మన అలవాళ్ళ ముద్దు బిడ్డలు అందరూ ఎస్ఎల్బీసీ పొక్క కొడతాను చేతగారని పోతిరెడ్డి పాడు పొక్క కొడతాను చేతనని తోలుకపోయిండు. అటువంటి మునగాల గురించి సభ పెట్టిరు. ఏ పెట్టాలి మనకెందుకు ఆ తెలంగాణ వాదము? ఈ చంద్రబాబు నాయుడు సంఖ్య నాయకులు ముఖ్యమంత్రి చేసినాక మనకెందుకు పట్రి?